గొడ్డలి మాటలు తగ్గని నేతలు వైసీపీ ముమ్మాటికి గొడ్డలి పార్టీనే అని చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ పార్టీకి ప్రజలు మరో ఛాన్స్ ఇవ్వొద్దని పదే పదే కమెంట్ చేశారు. అయితే చంద్రబాబుని రాజకీయంగా అంతం చేసే గొడ్డలి, కత్తి, త్రిశూలం జగనే అని కౌంటర్ ఇచ్చింది వైసీపీ. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు పాలిట జగన్ గొడ్డలి, కత్తి, త్రిశూలమే అని కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు నిజంగానే గొడ్డలే. ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల మాదిరి కనపడతాడు. ఆయనకు ఎందుకు ఆయనకు చెట్ల కనపడక ఏమన్నా దండ మాదిరి కనపడతాడా? మెడలో రాజకీయంగా తన ప్రాణం తీయగలిగిన శక్తి, తనలాంటి శక్తులందరినీ శాశ్వతంగా సమాధి చేయగలిగిన శక్తి ఎవరుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకా గొడ్డలి మాదిరి కనపడక విలన్కు హీరో అట్లాగా ఎట్లా కనపడతాడు? తన ఫ్రెండ్ మాదిరి కనపడతాడు, అలా ఇంకోరు మాదిరి కనపడతాడు, ఎట్లా కనపడతాడు? అది దాని న్యాచురల్ ఏం కాదు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వారి పాలిట జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఏదన్నా చేయొచ్చమ్మా. 33% మహిళా రిజర్వేషన్ల పేరుతో మరోసారి చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. 2 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎక్కువగా మోసపోయింది మహిళలే అన్నారు. చంద్రబాబు ప్రజలను నిలువు దోపిడీ చేశారన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ రోజు చెప్పినవి చేశారు, దానికి ఎక్స్టెన్షన్ చెప్పనివి కూడా చేస్తే అదే మాట ఈయన కూడా అంటాడు. ఈయన చేసింది ఏంటంటే చెప్పినవి చేయలేదు, మోసం చేశాడు. ఇంకా ఉన్నవి పీకేసి ఊడపీకి వాటిని కూడా లాగేసి మొత్తం నిలువు దోపిడీ చేసేసి రోడ్డు మీద నిలబెట్టి మీకు బ్రహ్మాండంగా పెద్దపీట వేశాను, 33% రిజర్వేషన్ మీకోసం నేను తీసుకొస్తానని నిన్న మహానాడులో దానికి ఏదో ఒక పేరు కూడా పెట్టేట్టున్నాడు. బరి తెగించి స్త్రీ శక్తి 33% నేను చేస్తానని 50% చేసి ఆల్రెడీ చట్టం కూడా చేసిన దానికి దిక్కు లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి అన్నారు. ఏపీ హోంమంత్రి అనిత నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.